రాజీనామా ఆమోదానికి ముందు తన వివరణ తీసుకోలేదు అన్నారు మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు కోసమే హడావుడిగా రాజీనామా ఆమోదించారన్న గంటా ఇందులో ప్రొసీజర్ పాటించలేదు అన్నారు. రాజీనామా ఆమోదాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానన్న గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇట్లా ఒక రాజీనామా ఆ రోజు నేను 21 ఫిబ్రవరి 12 ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను. మీ అందరూ కూడా గుర్తుంది. ఇంకొక 15-20 days లో 3 years కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఓకే రైట్, ఆమోదించలేదు. మీకు రకరకాల కారణాలు, ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామా మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేశారు. మరి ఈరోజు ఇక 3 నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు. ఏప్రిల్ 16 ఎన్నికలు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కూడా మొత్తం అదేంటంటే దాదాపు ఇంకొక 2 months 20 days లో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి 3 ఏళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు, స్టిల్ దానికి మీరు హోల్డ్ అయి ఉన్నారా లేదా, మీ రాజీనామాని యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు.